సంఘ 3 వాగ్దానాలలో కామన్గా కనిపించేటువంటి ఒక పదవి ప్రేమ. రైట్ అండి. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనందరం కలిసి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ప్రభువుకు ప్రియమైన సహోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపి అనేటువంటి మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆయన పిల్లలైన వాళ్ళు కూడా ఎలా ఉండాలి? అబ్వియస్లీ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేదంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుడు అది మాట చెప్తుంది, దేవుడు వాక్యం చెప్తుంది. చూడండి ఏమంటాడు దేవుడు? ప్రేమ లేనివాడు చెప్పండి. అక్కడ చెప్పండి, నాకు నేను చెప్పేది నా మాటలు ఈ మాటలే చెప్పండి. ప్రేమ లేనివాడు ఎవరు? 8వ వచనం. ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. నీలో నాలో ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరిగామనుకుంటున్నటువంటి అజ్ఞానులు, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునేటువంటి మూర్ఖులు అని అర్థం. చూసారా? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి కుమారుడుగా పిలువబడలేడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు చెప్పండి? ప్రేమ లక్షణాలు మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 1 Corinthians. రైట్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించగలదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషించును, అన్నిటినీ తోడను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనమైన నిరంతరమగును, ఆశమైన నిలిచిపోను, జ్ఞానమైన నిరంతరమగును. మనము కొంత మట్టుకు ఎరుగును, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరంతరమగును. పూర్ణమైంది ఏంటి ఇక్కడ? దేవుని వాక్యం. దేవుడు పూర్ణమైనటువంటి వాడు, పరిపూర్ణుడు. ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణతలోనికి మనం ప్రవేశించాలి. ఇంకా చిన్నపిల్లల మైండ్, ఇంకా చిన్నపిల్లల చేష్టలు మనలో ఉండకూడదు కదా. బాల్య చాపల్యం మనలో ఉండకూడదు. బాల్య చాపల్యం అంటే ఏంటో తెలుసా? గిల్లుకోవటము, గిచ్చుకోవటము, ఏడవటము, కేకలేయటము, అరవటము, ఒకే దానికోసం నాకు కావాలని లాక్కోవటం. ఏంటి ఈ పనులు? ఇవన్నీ మా పిల్లలు చేస్తారు కాబట్టి నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చేసి ఉంటానో మర్చిపోయాను, నాకు తెలియదు. మా పిల్లలు చేస్తుంటే నేను చూసి ఎంత ఇదంటే నాకు ఎక్కడైనా కోపం వచ్చింది. ఒకసారి పట్టేస్తాను, ఒకసారి పిలిచి తను గట్టిగా చెప్పి ఎన్నిసార్లు చెప్పాను? ఇదే అవసరం ఇంట్లో. రైట్? ఎంత అలర్జీగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పిల్లలు పొద్దుస్తమానం గిల్లుకొని గిచ్చుకొని కేకలు పెడతాం ఇంట్లో. ఏమండి ఇట్లా ఉంటే ఇంట్లో అసలు మనకి ఏమన్నా నెమ్మది ఉండదా? ఏమన్నా పని చేసుకోగలమా? ఎక్కడైనా మనసు పెట్టి ఏదైనా ఫోన్ అయినా మాట్లాడుకోగలం? వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నా కానీ వాళ్ళ గోల ఎక్కువ. ఇది దేన్ని చూస్తుందంటే, సంఘములో మనం దేవుడితో మాట్లాడాలన్నా, దేవుడు మనతో మాట్లాడాలన్నా మనం ఏముండాలంటే పీస్
ఆఫ్ మైండ్. ఏముండాలి? మనశ్శాంతి, సమాధానం మనకు ఉండాలి. ఇది లేకపోతే అంత గడబడే, అంత గందరగోళమే. కళ్ళు మూసుకున్నా నీకు ఏమేమో కనపడుతుంటాయి, ఏమేమో వినపడుతుంటాయి. ఇంట్లో వాళ్ళు పిల్లకాయలు బాగా చేసినట్టు ప్రార్థన చేద్దామన్నా వాళ్ళు అరుపులేదు పడుతుంది. ఏం చేయాలి? కారణం ఏంటి? వాళ్ళు పిల్లలు. ఇంకా పిల్లలుగానే మనం ఆత్మీయ స్థితిలో ఉండకూడదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు మనల్ని పరిపూర్ణంగా కావాలని, ఆయన రూపంలోనికి మారాలని, ఆయన డిసిప్లిన్గా డిగ్నిటీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చాలా డిగ్నిటీగా ఉంటాడు. ఇట్స్ వెరీ డిసిప్లైన్డ్ గాడ్. ఆయన పిల్లలైన మనం కూడా ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఏంటవి? డిసిప్లైన్, క్రమశిక్షణ, డీసెన్సీ, డిగ్నిటీ. చిన్నపిల్లల్లాగా ఆ చిన్న చిన్న ఇరిగిపోయే బొమ్మల కోసం కొట్టుకుని లాక్కున్నట్టు చేసుకోవాలి. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ కూడా ఓర్చుకుంటుంది, అంతవరకు ఓర్చుకుంటుంది. పౌలు ఏమంటున్నాడు చూడండి, 13వ అధ్యాయం 1వ వచనంలో, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగడి ఖర్చును గణగణలాడు తాళమునై ఉంటున్నాను. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఏమిటమాట? ప్రేమ లేకపోతే, ఒకసారి చెప్పండి, ప్రేమ లేకపోతే. నేను చెప్పింది మీరు చెప్పండి. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. దేవుడు ప్రేమయుడు. దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుని బిడ్డలు అని చెప్పుకునేవాడు దేవుని బిడ్డ లాగానే ఉండాలి. We should not behave like worldly people, street rowdies, or donkeys and puppies, dogs. అర్థమైందా? అటువంటి వాడు must have the degree, heavenly discipline, dignity. ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటినీ ఓర్చుకున్నాడు, మనకు నేర్పించాడు. నేర్పించలేదా? నేర్చుకోవట్లేదా ప్రభు దగ్గర? మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఎక్కడికో పోయి నేర్చుకోవద్దు. దయచేసి నన్ను క్షమించండి, ఇలా చెప్తున్నాను. మార్త, మరియా ఇద్దరు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. మరియా ఎక్కడుంది? ప్రభు పాదాల దగ్గర ఉండి నేర్చుకుంటుంది. ఎక్కడ నేర్చుకుంటుంది? ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అన్నీ వచ్చి అనుకుంటే, అన్నీ తెలిసి అనుకుంటే మనం ఇంకేం నేర్చుకోలేము, మనం ఏం తెలుసుకోలేము. మేరీ, మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఈ మార్తకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమంటది? వచ్చి ప్రభు దగ్గర అట్లే కూర్చే బోతులు పట్టింది. ఎంత ప్రభువా, నేను ఒక్కదాన్ని ఇంత పనులు ఇంత చేస్తుంటే నీకు చింత లేదా? ఆమెను పంపించవచ్చుగా, గొర్రెలు కూర్చోబెట్టుకున్నావు అని ప్రభు దగ్గర తొందరపడి మాట్లాడి. ప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా, 2 సార్లు పిలుస్తాడు. ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఎందుకు నువ్వు వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావు? మరియ ఉత్తమైన దాన్ని ఎంచుకోలే. ఏంటి ఉత్తమైందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి, చదవండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని చెప్తాడు కదా. చూడండి, ఎన్ని వచ్చినది? 29 చదవండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. ఈ
రోజు మన ప్రాణాలకి విశ్రాంతి లేదు, మన కుటుంబంలో విశ్రాంతి లేదు, మన సంఘంలో విశ్రాంతి లేదు. మనకంతా కలరోటి కారణం ఏంటంటే వీఆర్ నాట్ లెర్నింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పాదాల దగ్గర నేర్చుకోవటము అభ్యాసం పోయింది. ఎక్కడికో పోయి నేర్చుకోవటం, ఎవరో ఏదో చెప్తే వింటాం. మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు, మనకు నేర్పించాడు. ఏం నేర్పించాడు? అంతా భరించటము, క్షమించటము, ప్రేమించటము, ప్రార్థించటము మనకు నేర్పించలేదా ప్రభు? ఏమి నేర్చుకున్నావు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను అతన్ని తప్పించదను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ ప్రశ్న నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? కనిపించని దేవుణ్ణి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు, కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్తే వాడెవడు? అబద్ధికుడు. బాగా వినాలి. దేవుడు కనపడడు, రైట్? కనపడతాడా? కనపడడు. ఆయన అదృశ్య స్వరూపి, ఆయన ఆత్మస్వరూపి. ఆయన కనపడాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే చూడలేరు, చూసి బతకలేరు. అసలు విషయం అది. ఆయన కనపడలేక కాదు, కనపడితే సత్త పుట్టికి చచ్చిపోతారు. చీవులు ఎండాకాలంలో బాగా ఎండలో ఆ బండ మీద కనుక కట్టయితే టక్కుని ఇంటిని కొడుకుని చచ్చిపోతారు. మనం ఏం పార్టీ వాడమండి? మనం అతిశయించడానికి ఏముంది మన దగ్గర? మనం ఏ పార్టీ వాడు? ప్రభువే తను ఖాళీ చేసుకుని ఇక్కడికి వచ్చి నేను నేర్పిస్తే మనం నేర్చుకోవాలి కదా. దేవుని దగ్గర నేర్చుకో, నీకు క్షేమం. ప్రభు చెప్పింది చెయ్యి, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. అంతేగాని ఈనాడు జరుగుతున్న నష్టం ఎక్కడ జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మనం ఎక్కడెక్కడో నేర్చుకుంటున్నాం, ఏదేదో నేర్చుకుంటున్నాం. మన పూర్వీకులు చూపించిన మార్గంలో నడవట్లేదు, మన ప్రభు నడిచిన మార్గంలో మనం నడవటం లేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు నడవటం లేదు. దైవజనుడు భగత్ సింగ్ గారు ప్రతి విషయంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మనం చేస్తున్నామా? ఏమి నేర్చుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం? ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం? ప్రభు అడుగుతున్నాడు, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా ఆజ్ఞను గైకొంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేయుము. నన్ను ప్రేమించని చూడండి 21వ వచనం చదువుకుంటాం. నన్ను ప్రేమింపని వాడు ఓకే, చదవమ్మా, నా చదువు. మాటలు గైకొనడు. రైట్. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. రైట్. 21 చదవమ్మా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఓకే. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, వానికి నన్ను నేను కనబరుచుకుంటా. మీకు ఒకటి తెలుసా? దైవజనులు ప్రభు కొరకు మహిమకరంగా బతికిన వాళ్ళు ఎట్లా బతికారంటే, ప్రభు కనబరుచుకున్నాడు వాళ్ళకి. ప్రభుయే ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చేవాడు. వారు కళ్ళు మూసుకుంటే వెంటనే ప్రభు కనపడేవాడు. దేవుడు ఆత్మస్వరూపి బోధిస్తూ ఉంటాడు. ఎదగాల, ఆ స్థాయికి ఎదగాల. మనం ఎదగాల. చిన్నపిల్లలాగా మనం ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకు బోధిస్తాడు. 16వ అధ్యాయంలో ఉంటుంది, ఇదే 24వ అధ్యాయంలో. ఆ 14వ అధ్యాయం 26 వచ్చిన తమ్ముడు 26 చదువుమా. యోహాను 14:26. అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి జ్ఞాపకం చేస్తాడు. ఎవరు జ్ఞాపకం చేసేది?
ఎవరండి? ఎవరు జ్ఞాపకం చేసేది? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. మీ దేహములు దేవునికి ఆలయములని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకు నిలయాలని మీరు ఎరగరా? నీ దేవుడు, మన దేవుడు మనలో ఉండి మనకేం చేస్తాడు? బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? ఏమి చెయ్యాలో బోధిస్తాడు, ఏం చేయకూడదో బోధిస్తాడు, ఎలా ఉండాలో బోధిస్తాడు. లైక్ డాడీ, ఒక తండ్రి ఎలాగైతే తన పిల్లలకు బోధిస్తాడు, నాయనా ఇది నువ్వు చేయి, నానా ఇది చేయబోతున్నాను అని ఎలాగైతే బోధిస్తాడో, మన ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకేం చేస్తాడు? బోధిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, నువ్వు ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీకు ఏం చేస్తాడు? బోధిస్తాడు. దేవుడు నీలోనే, మనలోనే ఉన్నాడు, బోధిస్తాడు. దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టినప్పుడు సాతానుడు నీకు బోధిస్తాడు. గుర్తుపెట్టు, డెవిల్ విల్ టీచ్ యూ హౌ టు డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ, హౌ టు గో టు హెల్. నరకానికి ఎట్టబోవాలని నీకు బోధిస్తాడు, పక్కాగా బోధిస్తాడు. నాడు చాలామంది ఆ బోధ నేను పోతాను ఉన్నాను. విశాల మార్గాలను చూసుకొని పరుగు ఎక్కడికి రా అంటే గోతికి పరిగెత్తేవాడిని ఆపకూడదని సామెతల గ్రంథంలో రాయబడింది. గోతికి పరిగెత్తుంటారు కొంతమంది. ఆపితే ప్రయోజనం లేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ డిసైడెడ్ యూ వాంట్ టు గో టు హెల్. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎరగనివాడు దేవుడు లేనివాడుగా బతుకుతున్నాడు. దేవుని సంబంధి కాడు అని దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని చెప్తున్నాడు. ఒకడు దేవుని ఆజ్ఞలు గైకుంటే వాడు నన్ను ప్రేమించినట్టు అంటాడు. దేవుని ఆజ్ఞ లేదు. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, Gospel according to Matthew chapter 22 verse 39 onwards, 38. చదవండి దయచేసి. 22వ అధ్యాయం 39, 38 చూద్దాం. దానికి తమ్ముడు ఒక్క నిమిషం కొంచెం పైన 37 చూద్దాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు మనిషి ప్రేమించవలను. రెండవ ఆజ్ఞ దాని వంటిది. దేవుడు ప్రభు యేసుక్రీస్తుతో మాటలు విన్నారా? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? వెనకోళ్ళు చెప్పండి. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. దేవుడిని ప్రేమించేవారు వారికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని ఇంటిని ప్రేమిస్తారు, దేవుని ప్రజలను ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, ప్రార్థనలో గడపడానికి ఇష్టపడతారు, సహవాసంలో కూడి రావడానికి ఇష్టపడతారు, సంఘాన్ని ప్రేమిస్తారు. చూసారా? సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. పార్షియాలిటీ ఉండదు వాళ్ళకి. అందరూ చూసిన నా బిడ్డలు, నా అక్క, నా తమ్ముడు, నా అన్న అనేటువంటి భావన వాళ్ళకి బలీయంగా ఉండదు. అలాంటి మనసు నీకున్న రోజే నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉన్నవాడు అవుతావు, దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు అవుతావు. లేకపోతే ప్రేమ లేని వాడు గణగణ మోగడి తాళమును కంచునై ఉన్నాడు. ప్రేమ లేని వాడు ఎవడు? వ్యర్థుడు. వాడు నెంబర్ 1. నెంబర్ 2 ఎట్టుంటాడంటే ఎట్టుండదు. గణ 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 కంట్రోల్ కొట్టి
తీయగా కొత్త మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని వ్యక్తపరుచుకుంటూ అభ్యంతరకరంగా కాలం గడుపుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించారు. మన దేవుడు మనల్ని ప్రేమ చేశాడు, తను మన కొరకు అప్పగించుకుంది. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దలమై ఉన్నాము. ఏం చేయాలి? మనం ప్రాణం పెట్టాలి. సిద్ధంగా ఉన్నారా? సహోదరుల కొరకే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రియ సహోదరులారా, ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా మాటలు కాదు. తప్పించుకోలేము. ఎటుపోయినా అక్కడికి రావాలా? ఏడకి? న్యాయపీఠం ముందుకు రావాలా? ఎడకపోతాం, ఇటుపోతాం. అక్కడికి రావాలా? అక్కడకు రాకుండా ఉండాలంటే, అక్కడ నీకు తీర్పు జరగకుండా ఉండాలంటే ఇక్కడే నిన్ను పరీక్షించు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీకే అవకాశం ఇస్తున్నాడు. తీసుకో, చాయిస్ ఇస్ యువర్స్. ఏంటది? నిన్ను పరీక్షించుకో. నీకు నువ్వే తీర్పు తీర్చుకో. నువ్వేం చేసావో తీర్పు తీర్చుకో. నువ్వేం మాట్లాడుతున్నావో తీర్పు తీర్చుకో. సంఘంలో, కుటుంబంలో, సమాజంలో దేవుని మహిమకరంగా బ్రతుకుతున్నావా లేదా తీర్పు తీర్చుకో. లేకపోతే దేవుడు రేపు నీకు తీర్పు తీరుస్తాడు. తప్పించుకోలేదు. ఇదేంటో తెలుసా? ఇది మనము విమర్శించుకునేటువంటి సింహాసనం. కరుణాపూర్ణుడైన కరుణాపీఠం మీద దేవుని యొక్క ఆ శరీరము, రక్తము, యేసుక్రీస్తు ప్రభు రక్తము మనకు సాక్ష్యంగా కనపడుతుంది. ఆ బల్ల ఎందుకు రాబోతున్నా నీవు నేను? ఒక్కసారి మనల్ని మనం లోపలికి తొంగి చూసుకోవచ్చు. గడియ ఆసన్నమైంది. ఎన్నో బోధలు విని ఉండవచ్చు. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు మీకు చెప్పుకుండవచ్చు. కానీ ఎవరు చెప్పినా ఈ బైబిల్లో ఉన్న దేవుని వాక్యం తప్ప ఇంకేం చెప్పలేదు. ఈ వాక్యానికి విధేయత చూపించిన వాడు దైవోగ్రతను తప్పించుకోలేడు. చాయిస్ ఈజ్ యువర్స్, అవర్స్. మన ఇష్టం. సరి చేసుకుంటావో అలాగే నశించిపోతావో. నీ ముందే నీకే ఆ చాయిస్, ఎంపిక విధానాన్ని దేవుడు మనకి అప్పగించాడు. ప్రేమ. దేవుడు ప్రేమించేవాడు. దేవుని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించేవాడు అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వాడు. మేలు కలుగుతాయి, సమస్తము సమకూడి జరుగుతున్నవని పెరుగుదుము. రోమా 8:20. దేవుని ప్రేమించేవాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మొదటి ప్రశ్న ఇక్కడ ఆగిపోవాలి మనం. ఇక్కడ దేవుని ప్రేమిస్తున్నావా? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? నేను చేతులెత్తమని చెప్పను. నీ మనస్సాక్షి ఒకసారి ఆలోచించు. దేవుని ప్రేమిస్తున్నావంటే ఏం చేయాలో? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏంటి? దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఏం చేయాలా? ప్రేమించాలా. దేవునింటిని గురించిన ప్రేమ, దేవునింటి పరిచర్లు గురించినటువంటి ప్రేమ. తప్పన నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు అని పరిగెత్తుకుంటూ రావాలా? ఎవరో చేసుకుంటారులే, ఏముందాడా, ఏముందేడా అనుకుని నిర్లక్ష్యంగా నిద్రావస్థలో ఉండదు. నీ తండ్రి ఇంటికి పరిగెత్తుకుని దావీదు తన జీవితంలో ప్రభు దగ్గర ఒక విన్నపాన్ని, ఒక వరం అడిగాడు కదా. ఏమడిగాడు? 27వ కీర్తన చూడండి, టైం అయిపోతుంది. 27వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు
కాన్స్టబుల్ నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో ఏమన్నాడు నివసింపబడుతుంది. ఎప్పుడు? 2 గంటల, 3 గంటల, ఒక రోజా? జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో, దేవుని మందిరములో నివసించాలని ఆశ. ఈ వరము నాకు ఇవ్వా దేవుడా. ఈరోజు నీకు ఈ ఆశ లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా సచ్చిన స్థితిలోనే ఉన్నావు. నీ దేవుడు అంటే నీకెవరో ఇంకా అర్థం కాలేదు. నువ్వు దేవుడు ఎరిగాను అనుకుంటున్నావు, కానీ యు ఆర్ స్టిల్ డెడ్. బ్రతుకున్నానన్న పేరు మాత్రం నీకు ఉంది, జీవిస్తున్నానన్న పేరు మాత్రము ఉంది, కానీ నువ్వు మృతుడవే. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి ఏం చేస్తున్నట్టాడు? నన్ను భక్షిస్తుంది. ప్రభువు యేసుక్రీస్తుకి ఎక్కడ లేని కోపం ఎప్పుడు వచ్చింది చెప్పండి? దేవాలయాన్ని పాడు చేసినాం. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమిస్తున్నామంటే క్రియల్లో కనిపించాలి, క్రియల్లో కనిపించాలి. ఏది మన ప్రేమ? నీ ఇల్లు పాడవుతుంటే, నీ ఇంటి కాంపౌండ్ అంతా కూడా పాడైపోతుంటే ఎక్కడ ఏం చేస్తున్నావు? దేవుని సంఘం పాడవుతుంటే చేవ పుట్టినట్టు కూడా లేదా? నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడని కావచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే దేవుని పాదాల దగ్గర కూర్చో. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నేనేం చేయాలో చెప్పు, ప్రభువా మమ్ములను కరుణించవా. ఎవడు మనల్ని ఉద్ధరించడానికి రాదు. ఎవడో పైనుంచి వచ్చి మనల్ని ఇట్లాగా ఎవరు ఏం చేయరు. ఎవరికి వారే దేవునికి లెక్క చెప్పే గడియలు రాబోతున్నాయి. సంఘంగా మనం మొత్తం సంఘంలో మన పాత్ర ఏంటో మనం దేవునికి లెక్క చెప్పాలి రేపు. తెలుసా? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చర్చ్? నీ సంఘంలో నీ బాధ్యత ఏంటి? నీకు దేవుడిచ్చిన పని ఏంటి? నీకు అప్పగించిన పని నువ్వు ఎరుగుదువా? నీకు ఇచ్చిన తలాంతులు ఏందో నువ్వు ఎరుగుదువా? ఏం చేస్తున్నావు? ఉపయోగిస్తున్నావా? పాతి పెట్టావా? ఓ నా ప్రియ సహోదరా, సహోదరి, మన దేహంలో ఉన్న అవయవాలన్నీ పని చేస్తేనే ఆరోగ్యం ఉన్నట్టు. ఈ చేయటం పోయి ఉందనుకో, ఏంటి అర్థం? పక్షవాతం వచ్చిందని అర్థం. ఒక్క చెప్తే ఎంత చేసినా ఏం ప్రయోజనం లేదు. ఏదైనా అట్లా పక్షవాతం వచ్చిందని కాదు, ఆరోగ్యం బాగాలి. ఈనాడు కొన్ని సంఘాలు ఎట్ట అయిపోయినాయి. కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు. ఎందుకు పని చేయవు? జీవం పోట్ల వాటిలోకి, దీంట్లో శక్తి పోవట్లేదు. దేవుని వాక్యము ఆత్మశక్తి లేవు, చచ్చిపోయినాయి. పేరుకైతే బతికే ఉండదు. చెయ్యి పక్షవాతం వచ్చిన చెయ్యి బతికే ఉండదు, కానీ ఏం చేయదు, పని చేయదు, ల్యాబ్ లేదు. నా ప్రియ సహోదరుడా, నీకు దేవుడు ఇచ్చిన పని విషయంలో పక్షవాతం చేయలా ఉన్నావా? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? ముందుకు వస్తున్నావా? సంఘం అంటే ఒక్కళ్ళు కాదు, సంఘం అంటే అందరము కదా. యేసు రక్తంలో తమ పాపములు కడుక్కున్నారు. అపోస్తుల కార్యం 20:7 చూడండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ చర్చ్? అపోస్తుల కార్యములు 20:28. త్వరగా చదవండి దయచేసి, టైం అయిపోతుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఏం చేశాడండి? ఒక్కరి అనగారు. పాయింట్ నెంబర్ 1, సంఘం అంటే ఏంటి? దేవుడు
తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నదండి. ఇది ఎవరి సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. నీ ఇష్టానుసారంగా ఊరేగడానికి కుదరదు. దేవుడు ఏం చెప్తే అది చేయాలా. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడో అది చేసినప్పుడే దేవుని రాజ్యంలో ఉంటావు, లేకపోతే బయట ఉండే బ్యాచ్ ఉంటుంది. ఆ రోజు వచ్చి తలుపు కొట్టే బ్యాచ్. ఎవరు మీరు? ప్రభువా మేమెవరు? నాకు తెలియదు. నీకు మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా, నీ నామంలో సేవ చేశాం, దెయ్యాలను పట్టాం, పరిచర్యలో ప్రవచించాం, లాట్ ఆఫ్ థింగ్స్. అక్రమం చేయవల్ల మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్. ఈ మాట మనం అనిపించుకోవడం ఎంత అవమానం. అసలు ఆ గేటు మూసేస్తే నీకు బతుకి బస్ స్టాండే, నరకమే. ఇంకా నెక్స్ట్ మొబైల్. ప్రియ సహోదరులారా, ఈ స్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం పరీక్షించుకోవడం ఉత్తమం, సరి చేసుకోవడం ఉత్తమం. ఇక్కడే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడో చేసుకుందాం, తర్వాత చూసుకుందాం అనుకోవద్దు. నీ బలి అర్పించేటప్పుడు ప్రభు ఏం చెప్పాడు? 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? నీ సహోదరుని మీద ఏదైనా విరోధ భావం నీకు ఉందని తెలిస్తే ఏం చేయమన్నాడు? మీరే చెప్పండి, నేను చెప్పను. మీకు అంతా బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు, నాకంటే బాగా సీనియర్ మీరు. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్తే నేను అనుకుంటున్నా. చెప్పండి, మీరే చెప్పాలి. మరి ఇప్పుడు ప్రభు బల దగ్గరికి వస్తున్నావు, మరి ఏదన్నా ఉంటే సరి చేసుకున్నావా? నాకు కాదు మీరు చెప్పేది, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభుతో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏదన్నా ఉంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ దయచేసి ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాను, ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను. దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ నీకుంటే, దేవుని మహిమకరంగా వాడబడాలని ఆశ నీకుంటే, దేవుని ఆత్మ నీలో నింపబడాలని ఆశ నీకుంటే, దేవుని శక్తిని పొంది బ్రతకాలని ఆశ నీకుంటే ఇక్కడే మోకరించండి, ప్రార్థన చేసి సరి చేసుకోండి. ఏంటా? లెట్స్ ప్రే.